గుడ్ ఫ్రైడే శుభాలు తెలియజేస్తున్నాను. మరి గుడ్ ఫ్రైడే అనగా మరి మన కోసం ఆయన సిలువలో మరణించి ఆయన రక్తంతో మనందరినీ కొన్నాడు కనుక మరి ఈ రోజు మనం గుడ్ ఫ్రైడే శుభాలను తెలియజేస్తున్నానండి. మరి ఆయన సిలువలో మరణించే కొద్ది క్షణాల ముందు ఆయన ఈ మాటని పలికి ఉన్నాడు. రెండో మాట మరి ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పి ఉన్నాను. ఆమేన్. మరి యేసయ్య సిలువలో ఉన్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని ఈ మాట మరి ఎవరైతే ఉన్నారో ఆ నేరస్తులకి ఈ మాట యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పేసి దేవుడి మాటని ఒక దొంగకి చెప్తున్నాడు అనమాట. అయితే దేవుడు సిలువలో ఉన్నప్పుడు ఆయన కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఇద్దరు దొంగ నేరస్తులు ఉన్నారనమాట. వేలాడదీసిన మరి వాళ్ళు కూడా దేవునిలాగా మరి శిక్షించారనమాట. అయితే ఎడం పక్కన కుడి పక్కన ఉన్న దొంగ ఒక దొంగ దేవుణ్ణి ఇలా అంటున్నాడు, నువ్వు మెస్సయ్యవైతే నిన్ను రక్షించుకొని దేవుణ్ణి మమ్మల్ని రక్షింపు అని చెప్పేసి ఈ మాట అంటున్నాడు అనమాట. అయితే మరొక దొంగ ఆయన్ని గద్దించి, నీకు దేవుడు అంటే భయం లేదా? మనం ఈ శిక్షకి అర్హులమే, కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ నేరము ఆయన చేయలేదు, కాబట్టి మనం ఈ శిక్షకి మనం అర్హులం. ఆయన ఇంకా స్వార్థం ప్రకటించాడు కాబట్టి ఆయన ఈ శిక్షకి అర్హుడు కాదు అని చెప్పేసి అప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావు అని చెప్పేసి దేవుడి మాటను చెప్పి ఉన్నాడు. ఈ మాటకి ప్రకారం మనం ఇప్పుడు ఒక 4 అంశాలు మనం తెలుసుకుందామండి. మొదటిది కన్వర్జేషన్ ఆఫ్ ది థీఫ్, అంటే దొంగ మార్పు చెందడం అనమాట. అయితే అప్పుడు వరకు ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఆ ఇద్దరు దొంగలు దేవుణ్ణి తిట్టిన వాళ్ళే, వాళ్ళు కూడా దేవుణ్ణి దూషించిన వాళ్ళే. అక్కడ దేవుణ్ణి మరణించినప్పుడు ఎంతో మంది కొరడాలతో కొడక, ఎంతో మంది రాళ్ళు విసరక దేవుణ్ణి ఎన్నో మాటలు అంటున్నారు అనమాట. అన్నప్పుడు వీళ్ళు కూడా అన్నారు, కానీ ఒక దొంగ దేవుణ్ణి దూషించారు, మరొక దొంగ ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపం పడ్డాడు అనమాట. అయితే తను వ్యక్తిగతంగా ఒక దొంగ దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాడు అనమాట. దేవా, మరి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పేసి దేవుణ్ణి అడిగి ఉన్నాడు. మరి దేవుడు తన మాటని ఆలకించి తనకి రక్షణ కలుగజేసి మార్పు చెందాడనమాట. మొదటి అంశం ద్వారా మనం ఇది నేర్చుకుందాం. సో వచ్చేసరికి ఫెయిత్ అండ్ సాల్వేషన్, అంటే విశ్వాసము ద్వారా రక్షణ. విశ్వాసము ద్వారా రక్షణ. అయితే మరి ఆ దొంగ, మార్పు చెందిన దొంగ దేవుణ్ణి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాడు అనమాట. అంటే దేవా, నన్ను క్షమించు ప్రభు అని చెప్పేసి ఆయన ఎదురు మరణం ఉంది, నేను కొంతసేపులో నేను మరణిస్తాను, కానీ నాకు ఇదే చివరి ఛాన్స్, ఇంకా నేను మార్పు చెందడానికైనా, నేను పరలోకానికి వెళ్ళడానికైనా ఈయన నన్ను మార్చగలిగే గొప్ప